ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలోని మొదటి లైన్లో శ్రీ 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 నీలమణి దుర్గాదేవి ఆలయ శంకుస్థాపన బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఒత్తిడి ఆందోళనలను తగ్గించవచ్చునని, ఆనందం సంతృప్తిని పొందవచ్చునని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అభ్యాసాలు మన మనస్సును శాంతపరచడానికి ఎంతో సహాయపడతాయన్నారు. ఆధ్యాత్మికత మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఆధ్యాత్మికత మనకు లోపాలు ఉన్న శక్తిని కనుగొనడానికి ఉపకరిస్తుందన్నారు. ప్రజలు ఈ పోటీ ప్రపంచంలో అధికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని, కావున ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ఆధ్యాత్మికత అంటే ప్రేమ, కరుణ, పరోపకారం, మరణానంతరం జీవితం, జ్ఞానం, సత్యం వంటి సార్వత్రిక ఇతివృత్తాలను అన్వేషించడం. సాధువులు, పండితులు వంటి కొంతమంది వ్యక్తులు ఉన్నత స్థాయి అభివృద్ధిని చేరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ కాలనీలో ఉన్న చాలా సమస్యలు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయంటే కమిషనర్ గారు అందరం కలిసి ఇది విజిట్ చేయడం జరిగింది. కాలనీ అంతా ప్రతి వీధులు తిరిగా, అందులో ఇది బయటకు తెలిసింది ఇలాగా ఇక్కడ మనకి ఒక రిజర్వ్ సైట్ ఉందని. సో యాక్చువల్గా అయితే కమ్యూనిటీ హాలు, ఒక మంచి పార్క్ సీనియర్ సిటిజన్స్ అందరికి అనుకున్నాం. కానీ ఈ లోపు గుడి అని అన్నారు. చాలా సంతోషం. గుడి అయినా చాలా మంచిదే. ఆధ్యాత్మిక భావం ఉండాలి. అది ఉన్నాడే యూనిటీ వస్తుంది. ఇవాళ ఎంతమంది అందరూ కలిసి చేరారంటే పార్టీలకు అతీతంగా. సో నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత రెస్పాన్స్ ఉందని నేను అనుకున్నాను. మంచి కార్యక్రమం తలపెట్టారు. సో ఇది వరకు గుడి కట్టి మిగతా ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, చుట్టూ వచ్చి అందరూ ఈ ప్రాంగణంలో కూడా అందరూ వచ్చి కూర్చోవచ్చు. ఈవినింగ్ దానికి చుట్టూ బెంచీలో వేసి నీట్ ఫ్లోర్ చేసి అన్ని బాగు చేసి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్. అసలు చాలా మంచి స్పాట్ ఇది. కాలనీ ఎంట్రన్స్ లోపలికి వచ్చి తర్వాత ఇలా ముందుకు వెళ్తే కాలనీ అంతా ఉంది కనుక ఒక మంచి ప్లేస్ ఇది. సో దీన్ని అందరూ కలిపి డెవలప్ చేసుకోవడం మంచిది. ఈ సందర్భంగా నగరవాసులకి, నగర శివార ప్రాంతం ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఇదే స్ఫూర్తి మీరందరూ కొనసాగించి మీ ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే ఈ ఎలాంటి రిజర్వ్ సైట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అభివృద్ధిలోకి తీసుకొచ్చి అలాగే ముళ్ళ పొదలతో దొంగలు అడవిలాగా వదిలేయకుండా అవి అభివృద్ధి చేసి ఒక ఆహ్లాదకరమైన ప్లేస్ చేసుకుంటే మనమే ఈవినింగ్ పూట వచ్చి ఒక రిక్రియేషన్ సెంటర్ లాగా మీరు చేయాలి. దీనికి మీ భాగస్వామి ఉంటే తప్పకుండా కార్పొరేషన్ భాగస్వామితో మా హెల్ప్తో మేము ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తాం. మా నుండి కావాల్సిన డ్రైన్స్, రోడ్స్, లైట్స్ ఇలాంటివి ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో, వాటర్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ కార్పొరేషన్ తరఫున నేను ఇచ్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. అందరూ ముందుకు వచ్చి పార్టీలకు అతీతంగా కాలనీలో అన్ని రకరకాల పేర్లు ఉన్నప్పుడు కూడా విశాఖ ఏ కాలనీ అంటే ఒక ఫేమస్ ఇది. చిన్నప్పటి నుండి కూడా విశాఖ ఏ కాలనీ కానీ, బి కాలనీ కానీ. సో మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ డెవలప్ చేసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.